పాత నిబంధనలు చూసినప్పుడు హీబ్రూలో రాయబడి షూ అన్న మాట చూస్తాం. SHUV, షూ. ఆ మాటకు అర్థం ఏంటి అని చూస్తే తిరిగి రా. తిరిగి రా. నువ్వు నా త్రోవను విడిచి ఇంకో త్రోవలో పోయావు, తిరిగి రా. నువ్వు నన్ను విడిచి లోకాన్ని ప్రేమించావు, తిరిగి రా. నువ్వు నాతో బ్రతకవలసిన హోషా గ్రంథంలో చూస్తావు, ఇశ్రాయేలు తిరిగి రా. దేవుడు అన్నాడు, నువ్వు తిరిగి రాను ఉద్దేశించిన ఎడల నా యొద్దకే రావాలి. దేవుడు కోరేది ప్రతి ఒక్కరూ రక్షించబడటానికి, పశ్చాత్తాపడటానికి, దేవునిలో కలపబడటానికి. దేవుడు అంటాడు తిరిగి రా. అంటే నీ మార్గముల్ని మార్చుకో, నీ క్రియల్ని మార్చుకో. ఎదిగో పశ్చాత్తాపడ్డానని వెళ్ళి చేసిన పని పాపమే చేస్తూ ఉంటే విడుదల కలగదు. మనసులో, హృదయంలో ఒక నిర్ణయం. ఎందుకంటే గ్రీక్లో చూసినప్పుడు మెటానోయా అన్న మాట చూస్తాం. మెటానోయా అన్న మాటకు అర్థం ఏంటంటే రిపెంట్కి సేమ్ మాట. అక్కడ తిరిగిరా, ఇక్కడ చూసినప్పుడు మనస్సులో మార్పు. మనస్సు మార్చుకో. మైండ్ చేంజ్ ఆఫ్ మైండ్. నీ మనస్సు మారాలి. ముందు ఆలోచించిన రీతిగా మాట్లాడటానికి లేదు, ఆలోచిస్తానికి లేదు, చూస్తానికి లేదు, చేస్తానికి లేదు. క్షమించే మనసు కలిగి ఉండాలి. ఆత్మ ఫలంను ఫలిస్తానికి ఆశ కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ మీద ఆధారపడాలి. గతంలో సొంత నిర్ణయాలు, ఇప్పుడు దేవుని మీద, దేవుని ఆత్మ ద్వారా నిర్ణయాలు చేయాలి. దేవుని మీద ఆధారపడాలి.